ఈ స్మగ్లర్స్ కి, దొంగలకి, భూచోళ్ళకి ఇలాంటి అవార్డులు ఇస్తే రేపు పొద్దున చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అవార్డ్స్ నిన్న అనౌన్స్ చేశారు కదా, సో ఆ విషయంలో రాజకీయం జరుగుతుంది. తెలంగాణ యాక్టర్స్ కి గానీ, తెలంగాణ ప్రాంతీయంలో తీసినటువంటి సినిమాలకు గానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని కొంత టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? గద్దరన్న ఒక ప్రాంతానికి సంబంధించినోడు కాదు. నిజంగా గద్దరన్న పేరిటిస్తున్నటువంటి అవార్డ్స్ ఈ తెలంగాణ ప్రభుత్వానికి ముందు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అవార్డ్స్ ఎలా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు తర్వాత పక్కన పెడితే, గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీ. ఎందుకంటే మాకు చాలా ఇష్టమైనటువంటి అన్న మా గద్దరన్న కాబట్టి ఆయన మీద ఇస్తున్నారు. తర్వాత ప్రాంతీయ దృక్పథం ఏదో చూస్తున్నారు, ప్రాంతీయత చూసే ఇస్తున్నారు అనేది. మరి పుష్పరాజు మరి తెలంగాణ ప్రాంతీయత కాదు కదా పుష్ప సినిమా. మరి బన్నీకి ఎలా ఇచ్చారు ఉత్తమ నటుడు? అంటే 60-40 అనే ఒక పర్సెంటేజ్ అని అనుకుంటున్నారు. 60% ఏమో ఈ విధంగా ఇస్తున్నారు, 40% జెన్యూన్ ఇస్తున్నారు అనే విధంగా అనుకుంటున్నారు. కాదు, ఇందులో ఎక్కడో ఏదో పెట్టి గెలకడం కాదు. వాస్తవంగా ఇప్పుడు మురళీమోహన్ గారు బహుమతులు ఆయన ఏ ప్రాంతీయవాది? ఆంధ్ర. ఇక్కడ అలాంటి భేదాలు ఏమి ఉండవండి. చక్కటి సినిమాలకి చక్కగా ఇస్తారు. అందులో మనకి ఏం అవసరం అంతా. నిజంగా చెప్పాలంటే అంటే బన్నీ కూడా మాకు ఓకే, కానీ మరి ఆ క్యారెక్టర్ ఏంటి? ఆయన అద్భుతంగా నటించాడు, కానీ క్యారెక్టర్ స్మగ్లర్. మరి స్మగ్లర్కి ఎలా ఇచ్చారు అంటే మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమాజంలో సమాజ హితం కోసం, సమాజ బాగు కోసం చేస్తున్నటువంటి ఏదైనా క్యారెక్టర్ ఉంటే, ఆ క్యారెక్టర్ అద్భుతంగా నటించి ఉంటే, సమాజానికి ఉపయోగపడే సినిమా ఉంటే, ఉత్తమ చిత్రం కానీ ఉత్తమ నటుడు కానీ ఇవ్వాలి. అలాంటప్పుడు ఈ స్మగ్లర్స్ కి, దొంగలకి, భూచోళ్ళకి ఇలాంటి అవార్డులు ఇస్తే రేపు పొద్దున చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ఏమనుకుంటున్నారంటే జెన్యూన్ గా కాకుండా ఇప్పుడు సమాజానికి మెసేజ్ అంటే రీసెంట్ గా మనకు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది, అందులో ఎంతో మెసేజ్ ఉంది, కానీ ఎవరు గుర్తించలే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఏ అర్హతతోని ఈ అవార్డ్స్ ఇస్తున్నారు, జెన్యూన్ గా ఇవ్వకుండా అనేది ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ మెగా ఫ్యామిలీలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఒక్క అవార్డు కూడా. సో ఇక్కడ ఏమైనా రాజకీయం జరుగుతుందా అనేది? మెగా ఫ్యామిలీకి అవార్డుతో పెద్ద పని లేదు. మెగా ఫ్యామిలీ పెద్ద అవార్డు. వీళ్ళు బోర్డు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే ఇలా రాజకీయం జరగకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయం చేసి అవార్డ్స్ ఇస్తే మాత్రం ఇచ్చిన అవార్డుకి వాల్యూ ఉండదు. మా గద్దరన్న కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతీయత కానీ లేకపోతే సినిమా ఇలాంటి విలన్ క్యారెక్టర్కి ఇవ్వకూడదని నేను అంటాను. అంటే వాళ్ళు తీసిన దాన్ని బట్టిచ్చి ఇవ్వచ్చు. ఇక్కడ వాళ్ళు అనేదే కాదు, అక్కడ వాళ్ళు తీసేది ఎలా ఉన్నాయి మూవీస్ మనకు నచ్చినాయా లేదా, నచ్చిందంటే వాళ్ళు వీళ్ళనేది కాదు, ఎవరైనా ఓకే మంచిగా ఉన్నాయంటే ఇచ్చేయచ్చు. నా ఉద్దేశం అయితే అదే. అట్లా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏ అర్హతతోని అవార్డ్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కొంతమందికి అర్హత లేకున్నా కూడా తెలంగాణ అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళకి అనే విధంగా అంటున్నారు. సో నిజంగా వాళ్ళకు బెస్ట్ గా ఇవ్వకపోతే అవార్డ్స్ ఇస్తున్నారు, లేకపోతే నిజంగానే వాళ్ళకి యాక్టింగ్ ని బట్టి ఇస్తున్నారు? యాక్టింగ్ ని బట్టిచ్చే ఇస్తున్నారు. ఎవరైనా అంతే కదా, మంచిగా తీస్తున్నారంటేనే ఇస్తారు. అంతేగాని వాళ్ళు ఆంధ్ర వాళ్ళని కాదు, తెలంగాణ వాళ్ళని కాదు, మంచిగా ఉన్నాయంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు. ఓకే మేడం, అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది పుష్ప 2 గాను. మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. బాగుంది మూవీ, సూపర్ ఉన్నది, చూసినాం, హ్యాపీ. 2 times వెళ్ళాం మూవీకి, చాలా నచ్చింది.